హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఈ ఇయర్ 2026-27 సంవత్సరం సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వచ్చినటువంటి ఒక అఫీషియల్ అప్డేట్ అండి. ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి మనకు వివరాలు కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వం వివిధ శాఖలతో సమావేశాలు జరిపి మానవ వనరుల అవసరాలకు అదేవిధంగా ఉద్యోగ ఖాళీలను పరిశీలించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం కోసం ఇక్కడ మరి ప్రతి శాఖలో ఉన్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలను దశల వారీగా త్వరలోనే భర్తీ చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి సమాచారం. అయితే మరి తెలంగాణలో మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు సార్ అనేసి అడిగితే మరి ఖచ్చితంగా దాదాపుగా 2024లో మరి జాబ్ క్యాలెండర్ను మరి చెప్పినప్పటికీ మరి కొన్ని కారణాల వలన డిలే అయినాయి. మరి వాస్తవానికి ఈ ఇయర్లో ఏదైతే మనకు బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉన్నాయో ఈ బడ్జెట్ సమావేశంలో మరి మంత్రివర్గాలు ఆమోదిస్తే మరి ఖచ్చితంగా ఈ ఇయర్ నుంచి మరి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో దాంతోపాటుగా మనకు వివిధ శాఖలకు సంబంధించినటువంటి శాంతికుమారి కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో దాదాపు కూడా దానికి సంబంధించినటువంటి ఖాళీలను పరిశీలించడం జరుగుతుంది. సిలబస్ కమిటీ వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మరి తెలంగాణలో కూడా మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ త్వరలోనే వినబోతున్నాము. అయితే వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శాఖలో ఉన్నటువంటి పోస్టులు మరియు ఖాళీల వివరాలను జాబితాకు తయారు చేసి సంబంధిత హెచ్ఓడీస్ మరియు సెక్రటరీలు పంపుతారనేసి శాఖలు తమ వద్ద ఉన్న ఖాళీలను ధృవీకరించి 12 మార్చి 2026 లోపు ఇక్కడ చూడొచ్చు ఫైనాన్స్ శాఖకు రాతపూర్వకంగా తెలియజేయాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇంకొకటి అప్డేట్ ఏంటి అంటే 13th మార్చ్ 2026 మధ్యాహ్నం 3 గంటలకు ఫైనాన్స్ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందండి. ఈ సమావేశంలో శాఖల వారీగా అవసరమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ చేస్తారనేసి కూడా మరి జాబ్ క్యాలెండర్కు విడుదల చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ సిద్ధంగా ఉందనేసి కూడా చెప్పడం జరిగింది. సో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేసే ప్రారంభం కూడా చేపడుతున్నారనేసి కూడా ఇక్కడ మనకు అఫీషియల్గా సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ అండి. ఇక్కడ చూడొచ్చు, ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు అండర్టేక్ కాన్స్టిట్యూషన్స్ విత్ వేరియస్ డిపార్ట్మెంట్ టు ఎగ్జామిన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ హ్యూమన్ రిసోర్స్ వ్యూ టు ద ఎన్హాన్సింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. అంటే మొత్తానికైతే ఈ 13th మార్చ్ ఏదైతే ఉన్నదో ఈ 13th మార్చ్ వరకు మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడబోతున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాదాపుగా ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నది. అంటే దాదాపుగా 99,000 వరకు కూడా మరి నోటిఫికేషన్స్ ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగబోతుందనేసి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక తెలంగాణ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా దాదాపుగా 40,000 నుంచి 50,000 వరకు మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తారనేసి కూడా ప్రభుత్వం అయితే మరి కసరత్తు చేయడం జరుగుతుంది. వాస్తవానికి గతంలోనే ఈ యొక్క నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి మరి విధి విధానాలకు సంబంధించినటువంటి రూపొందించినప్పటికీ కొన్ని కారణాలు డిలే అవుతూ మరి ఇప్పటికి కూడా ఇది జరుగుతూనే ఉంది. ఏదైతే ఓటీఆర్ ప్రక్రియ మనకు మార్చ్ 25 తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అంటే ప్రతి శాఖలో కూడా తెలంగాణలో అప్కమింగ్ నోటిఫికేషన్స్ రాబోతుంది అన్న దానిపైన కూడా మనకు ఒక క్లియర్ కట్గా తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా నిర్వహించే ప్రక్రియలో మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా సరే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ ఇయర్ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి కూడా ఇక్కడ హంబుల్ రిక్వెస్ట్గా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది విద్యార్థుల తరపు నుంచి. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఇప్పటికే మరి కొన్ని నిరాహార దీక్షలు లాంటి కొన్ని ర్యాలీలు లాంటి కొన్ని నిన్ననే మిలియన్ మార్చ్ లాంటి సో ఇలాంటి తెలంగాణలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి తొందరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయాలనేసి కూడా కోరడం జరుగుతుంది. ఇదే మనకు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అఫీషియల్ సంబంధించినటువంటి అప్డేట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.